హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 30ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జిన్ లేడీ షెన్లీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే షెన్లీ ఏమో పెయిన్ తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. జిన్ లేడీ షెన్లీని పైకి లేపి కూర్చోపెట్టేసి, నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంకా 1 డే కూడా కాలేదు, కాస్త పెయిన్ ని కంట్రోల్ చేసుకొని జిన్ లేడీ అంటూ ఉంటే, సరే ఓకే నేను మేనేజ్ చేసుకుంటానని షెన్లీ అంటూ ఉంది. జిన్ లేడీ మళ్ళీ ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేసేసి, నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇది నువ్వు ఒక్కదానివే సింగిల్ గా హ్యాండిల్ చేయలేవు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అనేసి ఆ తామర పువ్వుని తన పాము నాలుకతోటి లోపలికి లాక్కొని షెన్లీని టచ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. షెన్లీ ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతూ ఉంది. రోజులు అలా గడిచిపోతూ ఉంది. జిన్ లేడీ షెన్లీకి బాగా క్లోజ్ అయిపోతూ ఉంది. నీ బాడీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే, అప్పుడు షెన్లీ, మీరు ఎన్నో వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నారు, మీకు తెలియదంటూ ఏమీ లేదు, నా బాడీ సడన్ గా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది, నేను కొంచెం బెటర్ గానే ఫీల్ అవుతున్నాను, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగవచ్చా అనేసి, నేను ఆ మాయముత్యంతోనే పుట్టాను, నా బాడీలో ఆ మాయముత్యం ఉంది అనేసి మీరు కనిపెట్టేశారు కదా, అది ఎందుకు నా బాడీలో నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందో కాస్త చెప్తారా అని షెన్లీ అడుగుతూ ఉంటే, అది విని జిన్ లేడీ షాక్ అయిపోయి, అయితే నువ్వే ఆ వార్గర్ షెన్లీనా అని అడుగుతూ ఉంది. అవును నేనే షెన్లీని అని అంటూ ఉంది. నాకు తెలిసి నువ్వు ఆ పవర్స్ తో పుట్టుండొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు నేర్చుకున్న కొన్ని టెక్నిక్స్ నీకు వేరే టైప్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చి ఉండవచ్చు, నువ్వు ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఆ ముత్యాన్ని తిరిగి నీ బాడీలోకి తీసుకున్నావు కాబట్టి అవి రెండు అడ్జస్ట్ కాలేకపోతున్నాయి అని జిన్ లేడీ అంటూ ఉంటే, అది విని షెన్లీ ఏదో థింక్ చేస్తూ ఉంది. నాకు టెక్నిక్స్ అన్నిటినీ నేర్పించింది మా రాణిగారే, తనెందుకు ఇలా చేశారు అనేసి షెన్లీ థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో జిన్ లేడీ నైట్ టైం బయట ఒంటరిగా కూర్చొని ఉంది. అప్పుడు అక్కడికి హీరో వస్తున్నాడు. ఏంటి షిన్షి, ఈ టైంలో ఎక్కడికి వస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ చూస్తే బాధపడుతుంది అని నీకు టెన్షన్ గా లేదా అని అడుగుతూ ఉంటే, నువ్వు ఆయుధాలన్నీ తయారు చేస్తూ ఉంటావు కదా, ఆ ప్లాట్ఫామ్ బాగా పాడైపోయినట్టు ఉంది, దానికేమైంది, అది బాగానే ఉంది కదా అనేసి జిన్ లేడీ గొడవ పడుతూ ఉంది. హీరో వెంటనే షెన్లీ ఆయుధాన్ని బయటకు రప్పిస్తున్నాడు. ఇదేం ఆయుధము, ఇంత ఘోరంగా ఉందేంటి అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే, ఇది షెన్లీ ఆయుధము, దీన్ని బాగు చేయాలని నేను ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు అని హీరో అంటూ ఉంటే, ఇలా చూడు, నువ్వు ఆల్రెడీ ఆ థండర్ పనిష్మెంట్ ని అనుభవించి నీ బాడీ బాగా వీక్ అయిపోయిందని చెప్పు, అంతేకాని నా ప్లాట్ఫామ్ బాగాలేదని చెప్పకు, అర్థమవుతుందా అని అంటూ ఉంటే హీరో సైలెంట్ అయిపోతున్నాడు. నువ్వు ఇలా లవ్ లో పడిపోతావు అనేసి నేను అస్సలు ఊహించలేదు ఆదిదేవుడు గారు అని జిన్ లేడీ అంటూ ఉంటే, నేనేం చేసేది, నేను ఆల్రెడీ తనని మీట్ అయ్యి లవ్ లో పడిపోయాను, నేను ఇంకేం చేయలేనని హీరో అంటున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా కాస్త జెలస్ గా ఉంది అనేసి జిన్ లేడీ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షెన్లీకి జిన్ లేడీ మళ్ళీ ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తూ ఉంది. అప్పుడు జిన్ లేడీ, నీ బాడీలో చాలా గాయాలున్నాయి, అవన్నీ నీకు ఒక బిరుదులు లాంటిది, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా గర్వంగా ఉంది, నీ కోసం ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయనా అని అంటూ ఉంటే, హీరో అది విని ఒక పవర్ ని లోపలికి వదులుతున్నాడు. అది లోపలికి వచ్చి జిన్ లేడీ కాళ్ళ దగ్గర ఉన్న నేలని అటాక్ చేస్తూ ఉంది. అదంతా చూసి జిన్ లేడీ నవ్వుకుంటూ ఉంది. ఒక వర్డ్ ని కూడా మిస్ అవ్వకుండా అన్నిటినీ కూర్చొని వింటూ ఉన్నాడు అనేసి, నేను ఊరికే అలా చెప్పాను, మీ ఇద్దరు జోడి చాలా బాగుంది, పైగా మీరిద్దరు బోరింగ్ పర్సన్స్ అని జిన్ లేడీ అంటూ ఉంటే, హీరో ఏమో బయట కూర్చొని అన్నిటినీ వింటూ ఉన్నాడు. తనకి ఈ బోరింగ్ పర్సన్ అనే కాంప్లిమెంట్ బాగా నచ్చినట్టు ఉంది. అది విని నవ్వుకుంటూ ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉంది. షెన్లీ జిన్ లేడీ ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతున్నారు. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, నీ బాడీలో ఉన్న పవర్స్ ని చూస్తున్నప్పుడు నాకు డెమాన్ పవర్స్ లాగా అనిపిస్తూ ఉంది, అందువల్లే నీ బాడీలో ఉండే గాడ్ పవర్ డెమాన్ పవర్ రెండు సెట్ కాక కొట్టుకుంటున్నట్టు ఉన్నాయి అని అంటూ ఉంటే, ఏంటి నా బాడీలో డెమాన్ పవర్ నా అనేసి షెన్లీ అడుగుతూ ఉంది. అవును, అసలు నీ పుట్టుక యొక్క రహస్యం ఏంటి అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే, దాని గురించి నాకు కూడా కరెక్ట్ గా తెలియదు, నా మాస్టర్ నాకేం చెప్పారు అంటే, నేను యుద్ధ భూమిలో పుట్టానంట, మా అమ్మ నాన్న ఇద్దరు మిలిటరీలో ఉండేవారంట, అంతకు మించి నాకు ఇంకేం అడిగి తెలుసుకోవాలని అనిపించలేదు అని షెన్లీ అంటూ ఉంటే, వాళ్ళు నీ దగ్గర చాలా మ్యాటర్స్ ని దాచిపెట్టినట్టు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి గురించి అడిగి తెలుసుకో, ఇదిగో ఇదే నా డెమాన్ పవర్ అనేసి ఒక చిన్న గోళీని చూపిస్తూ ఉంటే, ఏంటి నువ్వు ఇలా నీ పవర్ ని బయటకు తీసి చూపిస్తూ ఉన్నావు, దీన్ని ఎవరైనా స్పాయిల్ చేస్తే నువ్వు చనిపోతావు కదా అని షెన్లీ అడుగుతూ ఉంటే, హే నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నాను,
నేనేం నార్మల్ డెమాన్ని కాను. సరే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నీ మాస్టర్ని అడిగి అన్నీ తెలుసుకో, అర్థమవుతుందా అని జిన్లేడి అంటూ ఉంది. ఇక్కడేమో వేటాడడం కోసం వచ్చి ఈ రోజు వెదర్ బాలేదు అనేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా మోఫాంగ్ బాడీలో ఉంటున్న ఫూషాంగ్ వాళ్ళ మనుషుల్ని తీసుకుని అక్కడికి వస్తూ ఉన్నాడు. లోపల ఇంకా ఎక్కువగా మంచు పడుతూ ఉంది. లోపలికి వెళ్ళకండి అని వాళ్ళు అంటూ ఉంటే ఫూషాంగ్ వాళ్ళ మనుషులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేసేసి అక్కడ నుండి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఫూషాంగ్ అదంతా చూసి నాకు బాగా తెలిసిన ఎనర్జీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారా, చాలా మంచిది అనేసి ఫూషాంగ్ అక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ ఫూషాంగ్ వాళ్ళ మనుషులంతా పిచ్చి పట్టినట్టు వేగంగా లోపలికి పరుగులు తీస్తూ ఉన్నారు. అప్పుడు ఆదిదేవుడు కూల్ గా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఒక నెగటివ్ ఎనర్జీ లోపలికి వచ్చి అంతకంటే లోపలికి వెళ్ళలేక బయటకు వెళ్తూ ఉంది. దాన్ని హీరో చూసేస్తున్నాడు. ఇక్కడేమో ఈ రోజు షెన్లీకి లాస్ట్ డే ట్రీట్మెంట్ అంట. ఈ రోజు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతే తను కంప్లీట్ గా క్యూర్ అయిపోతుందంట. అదంతా చూసి జిన్లేడి ఈ రోజు లాస్ట్ డే ట్రీట్మెంట్, దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరో లోపలికి వచ్చినట్టు ఉన్నారు. ఇక్కడ ఆదిదేవుడు ఉన్నారు కాబట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా నీ ట్రీట్మెంట్ ని నువ్వు కంప్లీట్ చెయ్యు, అర్థమవుతుందా అనేసి, ఒకవేళ ఆదిదేవుడు ఒక్కడే దాన్ని మేనేజ్ చేయలేకపోతే ఎలాగా అనేసి నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అనేసి జిన్లేడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో మోఫాంగ్ టీం వాళ్ళంతా ఎగురుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే వెళ్లి ఆ జిన్లేడిని అక్కడి నుండి తీసుకొని రండి అని ఫూషాంగ్ అంటున్నాడు. వాళ్ళందరూ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే జిన్లేడి బయట చాలా పెయింటింగ్స్ అంతా ఫిక్స్ చేసి పెట్టింది కదా, అవన్నీ వాళ్ళని అటాక్ చేస్తూ ఉంది. ఆ పవర్ నుండి జిన్లేడి బయటకు వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్లేస్కే వచ్చి నాతోనే ఫైట్ చేస్తారు అని అడుగుతూ ఉంటే, ఇన్ని వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నావు, నీ దగ్గర ఈ మాత్రం పవర్ కూడా లేకుండా ఉంటే ఎలాగా అనేసి అడుగుతూ ఉన్నాడు. ఓహో నువ్వు ఇక్కడికి చావడానికే వచ్చావా, సరే రా చూసుకుందామని జిన్లేడి అంటూ ఉంది. జిన్లేడి దగ్గర ఉన్న డెమాన్ పవర్ ని ఒక బాల్ లాగా ఇందాక చూపించారు కదా, దాన్ని చూసి హీరో దీన్ని జాగ్రత్తగా చూసుకొని అంటూ ఉన్నాడు. ఓకే నేను చూసుకుంటాను అనేసి ఆ పౌచ్ ని తన నడుము దగ్గర ఉంచుకుంటుంది. అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. చాలా సేపటి వరకు గొడవలవుతూ ఉంది. జిన్లేడి నడుము దగ్గరే ఆ డెమాన్ పవర్ ఉంది అనేసి ఫూషాంగ్ కనిపెట్టేస్తున్నాడు. ఓహో ఇక్కడే దాచావా అనేసి ఇంకా ఎక్కువ మంది మనుషుల్ని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క షెన్లీ ఉంటున్న గుహ లోపలికి ఒక అతను వెళ్ళిపోతున్నాడు. ఎవరు నువ్వు అనేసి షెన్లీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంది. అతను తన ఫేస్ ని చూపిస్తున్నాడు. అతని ఫేస్ చూస్తే ఇంతకు ముందు హీరో ఒక అతన్ని మంచుతో ఫ్రీజ్ చేసి ఉంచాడు కదా, ఇప్పుడు అతన్నే ఫూషాంగ్ ఏదో డిఫరెంట్ గా తయారు చేసి పంపించినట్టు ఉన్నాడు. షెన్లీ అతన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా, పైగా చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, వీడెలా లోపలికి వచ్చాడు అనేసి షెన్లీ తనని అటాక్ చేసి అతనిని జిన్లేడి తన నెగటివ్ ఎనర్జీస్ తో ఒక పాతాళ లోకాన్ని క్రియేట్ చేసింది కదా, అక్కడికి వాడిని పంపించేస్తూ ఉంది. కానీ అంతలో అతని నెగటివ్ ఎనర్జీ బయటకు వచ్చి షెన్లీని కూడా అందులోకి లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. కరెక్ట్ గా అప్పుడు హీరో లోపలికి వచ్చి అదంతా చూసి షెన్లీతో పాటు హీరో కూడా వాంటెడ్ గా అందులోకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో జిన్లేడికి బాగా కోపం వచ్చేస్తుంది. ఈ టైంలో ఫూషాంగ్ ఒక అతన్ని పంపించి ముందు తన డెమాన్ పవర్ ని తీసుకొని రండి అని అంటూ ఉన్నాడు. అది విని ఒక అతను జిన్లేడి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. జిన్లేడి సీరియస్ గా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అతను వెళ్లి ఆ డెమాన్ పవర్ ని తీసుకుని వచ్చి ఫూషాంగ్ కి ఇచ్చేస్తున్నాడు. జిన్లేడికి కోపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేసి అక్కడ నుండి బయలుదేరదాము అనేసి పౌచ్ కోసం వెతుకుతూ ఉంటే తన దగ్గర ఆ డెమాన్ పవర్ లేదు. జిన్లేడి దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వకుండా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో పాతాళ లోకంలో ఆదిదేవుడు నిలబడుకుని ఇక్కడ నుండి బయటకు ఎలా వెళ్ళాలి, ఏమైనా దారుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. కానీ ఆదిదేవుడే అక్కడ నుండి బయటకు రాలేకపోతున్నాడు. అంతలో మన షెన్లీ మైకం నుండి లేస్తూ ఉంది. నాకు ఒళ్ళంతా మంటగా ఉంది, మనం ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేమా అని అడుగుతూ ఉంటే జిన్లేడి తన నెగటివ్ ఎనర్జీస్ అంతా ఇక్కడే కట్టేసి సీల్ చేసి ఉంచింది. ఇది నెగటివ్ ఎనర్జీస్ అంతా ఉండడానికి ఒక మంచి ప్లేస్, ఇక్కడికి మనం రాగలమే తప్ప ఇక్కడ నుండి అంత ఈజీగా బయటకి పోలేమని హీరో అంటూ ఉన్నాడు. అంతలో దాని ఎంట్రన్స్ దగ్గరికి జిన్లేడి వచ్చి ఇద్దరు వెళ్లి అందులో పడిపోయారా, నేను ఈ ప్లేస్ ని ఎన్నో వేల సంవత్సరాల నుండి సీల్ చేసి ఉంచాను కాబట్టి ఇప్పుడు నేనే ఓపెన్ చేద్దాము అనుకున్నా అది ఓపెన్ కావట్లేదు, మీరు దీన్ని ఓపెన్ చేయాలి అంటే మీరు ఈ గుహ యొక్క కోర్ ఒకటి ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళాలి, అది ఆ కొండ చివర్లో ఉంది, మీరు అక్కడికి వెళ్తూ ఉండండి, నేను బ్యాక్ డోర్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి జిన్లేడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. షెన్లీ నేను నిన్ను ఎత్తుకుంటాను అనేసి హీరో తనని ఎత్తుకుని వెళ్తున్నాడు. ఇద్దరు అలా
వెళ్తూ ఉన్నప్పుడు షెన్లీ హీరో వీపుని టచ్ చేసి చూసి, మీకు రక్తం వస్తూ ఉంది, మీకు దెబ్బ తగిలిందా? ఆ రోజు మీరు సముద్రాన్ని ఫ్రీజ్ చేశారు కదా, ఇది అప్పుడు తగిలిన గాయమేనా అని షెన్లీ అడుగుతూ ఉంటే, పర్లేదు నువ్వు కాస్త సైలెంట్ గా నాతో రా అని హీరో అంటూ ఉన్నాడు. కానీ షెన్లీకి కాస్త బాధ అనిపించి, లేదు లేదు నేను ఇంకా నడిచి వస్తాను అనేసి నడుస్తూ ఉంది. కానీ షెన్లీ ఇంకా కాస్త వీక్ గానే ఉంది. ఇక్కడేమో మూఫాన్ ఆ డెమాన్ పవర్ ని చూస్తూ, స్నేక్ పవర్ మనకి దొరికేసింది, ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలింది, షెన్లీ దగ్గర నుండి ఆ మాయముత్యాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షెన్లీ ఎలాగో తన పవర్స్ అన్ని కోల్పోయి ఒక నార్మల్ అమ్మాయిలాగా బ్రతుకుతూ ఉంది. షిన్షి ఏమో థండర్ పనిష్మెంట్ ని అనుభవించి తన పవర్స్ అన్నిటినీ కోల్పోయాడు. ఇప్పుడు తన దగ్గర కొద్దిగా పవర్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఇంకా దిగులు లేదు, ఆ ఒక్క పవర్ మాత్రం మనకి దొరికితే ఇంకా మనల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు అనేసి ఫూషాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్లీ ఇప్పుడు గుహలో ఉండే నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇదేం ప్లేసు, మనం బయటకు వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని షెన్లీ అడుగుతూ ఉంటే, దీన్ని ల్యాండ్ ఆఫ్ స్నేక్స్ అంటారు, ఇది పాములు ఉండే కోట అన్నమాట. షెన్లీ నీ బాడీ ఇంకా వీక్ అయిపోతూ ఉంది, ఇంకా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, డిలే చేయకూడదు, నేను నీకు రిమైనింగ్ ట్రీట్మెంట్ ని చేస్తాను అనేసి హీరో షెన్లీని కూర్చోపెట్టి, జిన్లేడి నీకు ఎలా ట్రీట్మెంట్ చేస్తుందో చెప్పు అని అడుగుతూ ఉంటే, షెన్లీ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, అది విని హీరో సరే ఓకే నేను నీకు ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తాను అనేసి షెన్లీ పొట్ట మీద చెయ్యి పెట్టి దాని ద్వారా తనకి పవర్స్ ఇస్తూ ఉన్నాడు. షెన్లీ కాస్త షైగా ఫీల్ అవుతూ ఉంది. షిన్షి అని పిలుస్తూ ఉంది. ఎప్పుడు ఆదిదేవుడు గారు అనే కదా అంటూ ఉంది. ఈసారి అలా అనకుండా డైరెక్ట్ గా షిన్షి అని పిలుస్తూ ఉంటే, నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు, నీకు ట్రీట్మెంట్ కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళగలము అని అంటూ ఉన్నాడు. ఇద్దరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు వాటర్ నుండి ఎవరో వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. షెన్లీ ఎవరు అన్నట్టు చూస్తూ ఉంది. షిన్షి వెంటనే, ఇక్కడ చాలా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అవి నీతో ఎలా అయినా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాయి, నువ్వు అదంతా పట్టించుకోకు, వాటి మాట వినకు అని అంటూ ఉంటే షెన్లీ వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంది. అని అప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ ఏదో మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇలా చూడు షిన్షి నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అని చెప్పేసి తన పవర్స్ ని నీలో పంపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ అతనికి నీ వల్లే తన బాడీకి అలానే తన మనసుకి బాగా గాయాలయ్యింది. ఇంకా తను నీకు ఎనర్జీని ఇస్తూ ఉంటే షిన్షి బాగా వీక్ అయిపోతాడు. ఇలా నువ్వు తన శక్తిని యూజ్ చేసుకోకూడదు, మీ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లము రాకుండా నువ్వు క్యూర్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా, మీ ఇద్దరు కలిసి ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండాలి అని అంటూ ఉంటే, నోర్మయ్ అని షెన్లీ అంటూ ఉంది. తను ఆదిదేవుడు, తనని ఇలాంటి కోరికలకి అంకితం చేయకూడదు అని షెన్లీ అంటూ ఉంటే, అది అతని ప్రాబ్లము, అతను ఏమైనా చేసుకోనివ్వు, నువ్వు ఒక నార్మల్ అమ్మాయివే కదా, నీకు అందరిలాగానే కోరికలు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటే తప్పేముంది. అది మాత్రమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను చూడు, మీరిద్దరు ఇక్కడ ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటే అది ఎవరికీ తెలియదు, బయటకు వెళ్తేనే 100 రూల్స్ చెప్తారు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అంటూ ఉంటారు, కానీ ఇది చాలా సీక్రెట్ ప్లేస్, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావు అంటే షిన్షిని ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేసి షెన్లీకి బాగా ఎక్కిచ్చి తనని డైవర్ట్ చేస్తూ ఉంది. నువ్వు కూడా షిన్షిని లవ్ చేస్తున్నావు, అలానే తను కూడా నిన్ను లవ్ చేస్తున్నాడు, ఇంతకు మించి నీకేం కావాలి, నీకు ఇంకా అర్థం కాలేదా, త్వరగా స్టార్ట్ చెయ్యు అని అంటూ ఉంటే షెన్లీ కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. అప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ షెన్లీకి ఒక సీన్ ని చూపిస్తూ ఉంది. అదేంటి అంటే షిన్షి ఒకసారి షెన్లీ కోసము సముద్రాన్ని ఫ్రీజ్ చేశాడు కదా, అప్పుడు తనకి ప్రకృతి థండర్ పనిష్మెంట్ ఇచ్చి ఉంటుంది కదా, ఆ తర్వాత కూడా షిన్షి షెన్లీ కోసం తెగ ఎతికేవాడు కదా, దాన్ని ఇప్పుడు చూపించి, చూసావా నీ వల్ల షిన్షి ఎన్ని కష్టాలు పడ్డాడో అని, ఇంతకు మించి నిన్ను ఎవరైనా లవ్ చేయగలరా అనేసి షెన్లీని బాగా రెచ్చగొట్టేసి అది షిన్షి దగ్గరికి వెళ్ళి, మీరు ఇంకా సైలెంట్ గా ఉంటే ఏం లాభం ఉండదు, మీకు ఈ ప్రకృతి ఏం చేసింది, పెద్ద థండర్ పనిష్మెంట్ ని ఇచ్చింది, ప్రకృతి మీకు ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు అని భావించి ఉంటే అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా మిమ్మల్ని పుట్టించొచ్చు కదా, ప్రకృతినే మీకు ఇలాంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు, షెన్లీని ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళనివ్వకండి అనేసి అది ఇద్దరిని బాగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు. షిన్షి వెంటనే అది చెప్పిందంతా నువ్వేం పట్టించుకోకు, సైలెంట్ గా ఉండు, అర్థమవుతుందా అని షిన్షి అంటూ ఉంటే షెన్లీ సారీ అని అంటూ ఉంది. ఎందుకు నాకు సారీ చెప్తున్నావని షిన్షి అడుగుతూ ఉంటే, నేను నిన్ను చూడకుండా మీట్ అవ్వకుండా లవ్ చేయకుండా ఉంటే నీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా అని అంటూ ఉంది. షిన్షి వెంటనే, షెన్లీ
నీకొకటి తెలుసా? నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి జీవిస్తూ ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నింది నిన్ను మీట్ అయిన తర్వాతనే అని అంటూ ఉంటే, కానీ నన్ను చూడడం వల్లనే కదా నీకు నేచర్ థండర్ పనిష్మెంట్ ఇచ్చింది అని అంటూ ఉంది. షిన్షి వెంటనే నిన్ను చూడడం వల్ల నాకు పనిష్మెంట్ ఇవ్వలేదు. నిన్ను కోల్పోయాను కదా! అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చింది అని షిన్షి అంటున్నాడు. షెన్లీ ఇంకా కంట్రోల్ చేసుకోలేక ట్రీట్మెంట్ చేసింది చాలు. దీనికోసమే నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను అనేసి షిన్షిని కిస్ చేసేస్తుంది. షిన్షి ఒక నిమిషం బాగా డైవర్ట్ అయిపోతున్నాడు. షెన్లీని పక్కకు తోసేసి, షెన్లీ మనం నిదానంగా థింక్ చేసి డెసిషన్ తీసుకోవాలి, తొందర పడకూడదు అని అంటూ ఉంటే, షెన్లీ వెంటనే నేను చాలా కూల్గా థింక్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నాను. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలిసే చేస్తున్నాను. ఒకవేళ నేను చేసేది తప్పైనా పర్లేదు, నేనే దానికి బాధ్యత వహిస్తాను. నన్ను ఇంకా ఆపకండి అనేసి షిన్షిని కిస్ చేస్తూ ఉంటే, తనని ఇంకా ఆపకూడదు అనేసి తను కూడా షెన్లీని కిస్ చేస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.